కొంతమంది ఇంటికి పోతామండి మనము. కొంతమంది ఇంటికి పోయినప్పుడు నేను మొన్న శివకోటి సప్లమ్మ అదేమో కొంచెం ఇది ఉంటే ఒకరింటికి నేను ఇక్కడే మా పక్కింటి పాప పిలుచుకొని పోయింటే వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని వచ్చినానండి. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఫస్ట్ వివేకానంద ఫోటో నాకు కనిపించిందండి. నాకు ఎక్కడ లేని ఆ ముక్కు మీద వేలేసుకున్నానండి. నేను వివేకానందాన్ని నిజంగానే ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత ఆరాధ్యంగా భావిస్తున్నారా. ఎంత దేవుని ఇంటి దగ్గర వేసినారండి వివేకానంద ఫోటో పెద్దగా చేసి వేసినారు. నిజంగా వివేకానంద సూత్రాలు కానీ వింటే మనిషి ఎంత బాగుపడతాడండి. వివేకానంద ఎంత మంచి మంచి జ్ఞానంగా ఉండే సూత్రాలు అవన్నీ క్వైట్స్ అవన్నీ ఎన్నో చదివినానండి వివేకానందవి. నిజంగా ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయినానండి నేను. నిజంగా వివేకానందాన్ని ఇంతగా దేవుని దగ్గర చేసినారు, దేవుని ఇంటి దగ్గర. ఆశ్చర్యం వేసిందండి నాకు నిజంగానే. ఇంత బాగా వీళ్ళు ప్రేమిస్తున్నారు వివేకానంద స్వామి. నిజంగా క్వైట్స్ చాలా బాగుంటాయి వివేకానంద. కొన్ని ఇండ్లలో నేను పోయినప్పుడు చూస్తూ ఉంటానండి. కొన్ని ఇండ్ల ఫోటోలు నాకు అట్రాక్ట్ చేస్తాయండి నా మనసుకి. హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎంత మంచి మంచి ఫోటోలు వేసింటారు కొన్ని ఇంట్లో నేను పోయినప్పుడు. వాళ్ళు అడుగు పెడితేనే ఫస్ట్ వాళ్ళు చుట్టూ అంతా చూస్తానండి. వాళ్ళ ఇంట్లో చుట్టూ అంతా చూసి ఎంత హ్యాపీగా నా మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందోనండి నాకు నిజంగానే. ఇంత మంచి మంచి ఫోటోలు వేసిండారు వీళ్ళు. ఇంత టేస్ట్ ఉందా వీళ్ళకి. ఎంత బాగుండే ఫోటోలు, ఇంత నీట్గా పెట్టుకుంటారు వీళ్ళు. ఎంత బాగుంది అని నా మనసు ఉరుస్తుందండి నాకు. ఇంత టేస్ట్ ఉంది వీళ్ళకి. ఆ ఇంట్లో పెట్టుకోండి ఆ ఫోటోలు, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి చూస్తేనే వీళ్ళకి ఎంత టేస్ట్ ఉంది, వీళ్ళకి ఇంత ఇది ఉందా వీళ్ళకి, ఎంత బాగుంది వీళ్ళకి, ఎంత అని ఆనందం అవుతుందండి. కొన్ని ఫోటోలు వాళ్ళ ఇంట్లో కొన్ని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నాకు. కొన్ని చూస్తూ ఉంటే అంత నీట్గా పెట్టుకుంటారు కొన్ని ఇంట్లో. కొన్ని బొమ్మలు కూడా అంతేనండి. కొన్ని భలే నీట్గా, ఎంత విచిత్రంగా, చాలా అట్రాక్ట్ చేస్తాయండి. మనిషి ఇంకా అడుగు పెడతా అన్నట్లే అట్రాక్ట్ చేస్తాయండి మనకి. నిజంగానే అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని. కొన్ని బొమ్మలు కూడా ఎంత బాగా నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు. కొన్ని ఇండ్లలో చూస్తే ఇంకా అడుగు పెడతా అన్నట్లే మనతో అట్రాక్ట్ చేస్తాయండి. నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. కొన్ని ఇండ్లలో పోయినప్పుడు ఇంత నీట్గా అమర్చింటారండి. ఇట్లా ఇంత నీట్గా ఇట్లా అమర్చింటారు ఇట్లా ఇంట్లో. ఎంత ఆనందమో. అది పాజిటివ్ ఎనర్జీ అండి. అదంతా పాజిటివ్ ఎనర్జీ. అట్లా నిజంగా అట్లా ఉంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి. ఎంత ఆనందమో. ఇంట్లో ఇంకా అడుగు పెడతా అంటే ఎంత వైబ్రేషన్గా ఉంటుందో కొన్ని ఇంట్లో నేను చూశాను.